యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు. ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థిద్దాం. ఈ కుటుంబం ప్రతి మాసం సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభు ఈ బిడ్డల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము, మా ప్రజలను దీవించుము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరి సహోదరుడు బిడ్డను ఆశీర్వదించుము. మీ కృపలో వారిని వర్ధిల్ల చేయము. వాక్యము చేత మమ్మలను దిద్దుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 89వ వచనము మొదలు 96వ వచనము వరకు ఉన్న వాక్యము హీబ్రూ అక్షరమాలలో 12వ అక్షరం లామెద్ అనేటువంటి అక్షరముతో కూర్చబడిన పదముల చేత ఏర్పాటు చేయబడినటువంటి వచన ధ్యానం చదువుకుందాం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఫరెవర్ ఓ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ ఫర్మ్లీ ఫిక్స్డ్ ఇన్ ద హెవెన్స్. హెవెన్ అనే పదం పక్కన ఎస్ చేర్చబడింది. హెవెన్స్ అన్నాడు. తెలుగు ట్రాన్స్లేషన్లో ఆకాశమందు అన్నాడు. ఆకాశముల యందు అని ఉండాలి. ఆకాశమందు దేవా, నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. ఈ వచనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని ప్రతిబింబిస్తోంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యెహోవా, నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది ఆకాశముల యందు. ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందున్న వాక్యము దేవుడై ఉండెను. ఆదియందున్న వాక్యము దేవుడై ఉండెను. సోదరుడా, సోదరి, దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ, ఈ మూడు నిలకడగా నిత్యము ఉన్నవి. ఫరెవర్ అనే పదము నిత్యము, ఇటర్నిటీ టు ఇటర్నిటీ, ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్. నిత్యత్వ నుండి నిత్యత్వం వరకు, గతాన ఉన్న నిత్యత్వం నుండి భవిష్యత్తున రాబోతున్న నిత్యత్వం. అంటే నిత్యత్వం ఒకే పదంలో చెబితే ఆది లేనివాడు, అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు ఆయన దేవుని కుమారుడు నిత్యము దేవుడై ఉన్నాడు, నిత్యము దేవుని యొద్దనే
ఉన్నాడు. ఆకాశముల యందు నిత్యము నిలకడగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. కొలస్సీ పత్రిక చాలా తేటగా పౌలు గారు రాస్తూ కొలస్సీయులకు దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు, నరావతారి అయిన ప్రభు దేవుని యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. ఆయన ద్వారా సమస్తం కలిగింది, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన అన్నింటికీ ముందున్నవాడు, ఆయన అన్నింటి యొక్క ప్రారంభానికి కారణభూతుడు. ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుని యొక్క వాక్యము. శరీరధారి కాకపూర్వము వాక్యము, వాక్యమయుండి దేవుని యందున్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చెప్పాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి యెరూషలేములో సేవ చేసి చనిపోయి ఆరోహణుడయ్యాడు అని చెబుతున్నారా? ఆ 33.5 సంవత్సరాలేనా ఆయన యొక్క ఉనికి? జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ఆకాశముల యందు ఆయన ఉన్నాడు. కనుక ఉన్నవాడైన ఆయన ఆకాశాలను నిర్మించాడు. హెబ్రీ పత్రికలో చెప్పాడు, ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే ప్రపంచాలను నిర్మించాడు అని రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచాలను నిర్మించాడు, యుగములను నిర్మించాడు అని చెప్పి భక్తుడు రాశాడు. ఒకసారి హెబ్రీ పత్రిక మనం చదువుకుందాం. పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. వాక్యము అదృశ్యమై దేవుని యొద్ద ఉన్నది. అది దృశ్యమైనప్పుడు దేవుని కుమారుడిగా వచ్చినాడు, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. వండర్ఫుల్ వర్స్ అండి. ప్రపంచములు కనబడేడి పదార్థముల చేత నిర్మించబడలేదు అనగా వాక్యము చేత ప్రపంచాలు నిర్మించబడ్డాయి. వాక్యము మానవ నేత్రాలకు కనపడదు. చదువుతాను, ఇంగ్లీష్లో చూడండి. By faith we understand that the universe was created by the word of God, so that what is seen was not made out of the things that are visible. మళ్ళీ చదువుతున్నాను. So that what is seen was not made out of things that are visible. దృశ్యమైన పదార్థముల చేత ప్రపంచములు కడగలేదు, అదృశ్యమైన పదార్థము చేత కలిగింది అన్నప్పుడు వాక్యం అనే అదృశ్యమైన వాక్యము చేత ప్రపంచాల నిర్మాణము చేయబడ్డాయి. ప్రపంచాలు నిర్మాణము చేయబడ్డాయి. సోదరుడా, సోదరి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి 119వ సంకీర్తనలో 89వ వచనంలో రాస్తున్నాడు, నిలకడగా ఉన్నది, నిలకడగా ఉన్నది, ఫర్ ఎవర్, నిత్యము ఉన్నది. ఫిక్స్డ్ అనే పదం వాడాడు, నిలకడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును గూర్చి మాట్లాడుతున్నాడు ప్రభు. యోహాను సువార్త మనం గుడ్డివాని యొక్క వృత్తాంతములో చూస్తున్నప్పుడు ఆ వృత్తాంతంలో చెబుతున్నాడు, ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు. కనుక ముందున్నవాడు నిలకడగా ఉన్నటువంటి వాడని తెలియజేస్తున్నాడు.
ఆనాటి యూదులకు ఆశ్చర్యం కలిగింది. అదే, నీకు చూస్తే 50 ఏళ్ళు లేవే, నీవెలా అబ్రహాము కంటే ముందున్నావు అని. అంటే అబ్రహాము నా దినము చూడాలని మిక్కిలి ఆశించాడు, అలాగను చూచి ఆనందించాడు అన్నాడు. అబ్రహాము ఏమానందించాడు? యేసును చూచి ఆనందించాడట. ఆదికాండము 18వ అధ్యాయంలో యెహోవా ప్రత్యక్షతన యేసును చూచి ప్రత్యక్షంగా ఆనందించాడు. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికి కారణభూతమైనటువంటి వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆకాశములో యందు ఆయన నిత్యము నిలకడగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. 90వ వచనం, యెహోవా నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. చూడండి, నీ విశ్వాస్యత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూర్స్ టు ఆల్ జనరేషన్. యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద ఎర్త్ అండ్ ఇట్ స్టాండ్స్ ఫాస్ట్. స్థిరముగా ఉన్నది. దేవుడు భూమిని స్థాపించాడు. చూడండి, పైన ఆకాశములు అన్నాడు, ఇక్కడ భూమి అన్నాడు. ఇక్కడ ఒక సత్యం మీకు అర్థం కావాలి. ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనానికి 1వ అధ్యాయము 2వ వచనానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, కాల వ్యత్యాసం మనం గమనిస్తున్నట్లయితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంది అనేది మనకు అర్థం కాదు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలను ఆదియందు సృజించెను అన్నప్పుడు, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు నిరాకారముగాను శూన్యముగాను ఉండునట్లు భూమిని సృజించలేదు, నివాసయోగ్యముగా ఉండేట్టుగానే నిర్మించాడు అన్నాడు. అది 1వ అధ్యాయం 1వ వచనములో భూమి యొక్క మొట్టమొదటి స్థితి యోగ్యమైనటువంటిదిగా నిర్మించబడింది, నివాసయోగ్యంగా నిర్మించబడింది. దాని మీదే, అదే భూమి మీద దేవదూతల యొక్క సృష్టి ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 15వ వచనం నుండి చదువుతున్నప్పుడు, కాలుతున్న రాళ్ల మధ్య కెరూబు వలె నీవు సంచరిస్తూ ఉన్నావు అన్నాడు. అంటే మొదటి స్థితి భూమి మీద ఇప్పుడున్నటువంటి స్థితి కాదు, ఈ శీతోష్ణ స్థితి కాదు. దేవదూతలు నివసించినప్పుడు కాలుతున్న రాళ్ల మధ్యన తిరుగుతున్న కెరూబు అన్నాడు. రాళ్ళు కాలటం ఏమిటి, మండుతూ ఉండటం ఏమిటి? అది వేరొక స్థితి. అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనిది అయితే, 2వ వచనంలో భూమి నిరాకారంగా ఉన్నది అన్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండుట చూచాను అన్నాడు. అతడు చూడగా వెలుగు లేకపోయాను, నరుడొకడును లేకపోయాను అన్నాడు. కాబట్టి వెలుగు లేనిది ఎప్పుడు? ఆదామును సృష్టించిన తరువాత వెలుగు లేనిది ఎప్పుడు భూమి మీద? నిరాకారంగా భూమి ఎప్పుడుంది? కనుక ఇది మొట్టమొదటి స్థితిలో ఉండిన మంచి స్థితిని పోగొట్టుకున్న భూమి 1వ అధ్యాయం 2వ వచనంలో తేటగా అర్థమవుతుంది. ఏదో జరిగింది. ఏం జరిగింది? ఈ 2 వచనాలు మధ్య ఉన్నటువంటి కాల వ్యవధిలో ఏం జరిగింది? దేవదూతల తిరుగుబాటు జరిగింది. లూసిఫర్ 2/3 తనతో సమకూర్చుకుని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ప్రభువు వాడిని తోసేసి భూమిని నీట ముంచివేశాడు. పేతురు పత్రికలో చెబుతున్నాడు, ముందున్న లోకము నీటి యందు మునిగి నశించింది అన్నాడు. ముందున్న లోకం అంటే ప్రీ యాడమైట్ వరల్డ్.
ఆ నీటిలో మునిగిపోయిన భూమి, వింటున్నారా, నిరాకారముగాను శూన్యముగాను మునిగిపోయిన భూమి, దేవుడు 6 దినముల సృష్టి ప్రారంభించినప్పుడు భూమి కలుగునుగాక అనలేదు సుమా, ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. అని పలుకగా భూమి వెలుపటికి వచ్చెను, ఆరిన నేలగా కనబడెను. కనుక ఈ రెండవ స్థితి అనగా ఆదాము సృష్టికి పూర్వమే, 6 దినముల సృష్టికి పూర్వములో ప్రప్రథమముగా చెప్పబడిన మొదటి మాట ఉంది చూశారు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. అక్కడనే నిర్మించబడిన భూమి ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు కోట్ల సంవత్సరాలైంది పలానా రాయిని పరీక్షిస్తే అని. వాస్తవమే. మానవుని యొక్క నిర్మాణం, 6 దినాల సృష్టి, మానవుని పతనం, మానవుని యొక్క పతనం వెంబడి కలిగిన పరిస్థితులు, ఇవన్నింటికి ఉన్నటువంటి కాలమునకును భూమి యొక్క ఒరిజినల్ ఏజ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఉన్న వ్యత్యాసం మనకు తెలియాలి. అందుకే అన్నాడు, నువ్వు భూమిని స్థాపించావు, అది స్థిరముగా ఉన్నది. అది ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం దాన్ని. మిక్కుటమైన వేండ్రంతో ఈ భూమి లయం కాబోతోంది. మిక్కుటమైన వేండ్రంతో పంచభూతాలు లయమైపోతాయి. నూతన భూమి నూతన ఆకాశం నేను చూచానన్నాడు యోహాను భక్తుడు. నూతన ఆకాశం నూతన భూమి రాబోతోంది. కనుక భక్తుడు చెబుతున్నాడు స్థిరముగా ఉన్నది. ఆకాశములు భూమి ఏవైతే నీవు నిర్మించావో ఆదియందు అవి ఇప్పుడు మా మధ్యన స్థిరంగానే కనబడుతున్నాయి అన్నాడు. సమస్తము నీకు సేవ చేయుచు ఉన్నవి. బై యువర్ అపాయింట్మెంట్ దే స్టాండ్ దిస్ డే, ఫర్ ఆల్ థింగ్స్ ఆర్ యువర్ సర్వెంట్స్. సమస్తము నీకు సేవ చేస్తున్నాయి. నీ నిర్ణయం చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నాయి. ఇవాళకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆకాశము, భూమి, సముద్రము, నక్షత్రాలు, వృక్షాలు, జీవచరాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అంటే సమస్తం కారణము ఇట్ ఈస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క నిర్ణయము అపాయింట్మెంట్. దేవుడు చెప్పాడు కనుక అవన్నీ ఉన్నాయి అంతే. అంటే దేవుని వాక్కు లేనిది ఏమి కలగలేదు, దేవుని వాక్కు లేనిది ఏమి కలుగబోదు, దేవుని వాక్యము లేనిది ఏది కూడా నిలబడలేదు. వాక్యము సత్యము, శాశ్వతము. వాక్యము ప్రకారమే సమస్తము కలగబోతున్నాయి. కనుక ఇక్కడ అన్నమాట సమస్తము నీకు సేవ చేస్తున్నాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా భక్తుడు పౌలు గారు రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. తన దూతలను వాయువులను గాను తనకు సేవకులను గాను అగ్ని జ్వాలను గాను ఏర్పరచుకున్నవాడు. చూడండి, ఇక్కడ సేవకులను గాను అని రాస్తున్నాడు. సమస్తం సేవ చేస్తున్నాయి, సమస్తము సేవ చేస్తున్నాయి. దీన్ని మనం చదువుకున్నప్పుడు ఆల్ థింగ్స్ ఆర్ యువర్ సర్వెంట్స్. సమస్తము ఆయనకు సేవకులే అంటే లోబడతాయి అని అర్థం. బైబిల్ గ్రంథం చెబుతోంది సృష్టి ఆయనకు లోబడుతుంది. యెషయా భక్తుడు చెప్పాడు, గాడిద తన సొంతగాని యొక్క దొడ్డిని ఎరుగుతుంది, ఎద్దు తన కామందుని ఎరుగుతుంది అన్నాడు. అవునా? ఎద్దు తన యజమానుని తెలుసుకుంటుంది, గాడిద తన సొంత దొడ్డి ఎక్కడ ఉందో తెలుసుకుని వెళ్ళిపోతుంది అక్కడికి. అలాగను సృష్టి అంతా దేవునికి లోబడుతున్నాయి. మానవుడు తప్ప, మానవుడు లోబట్టం లేదు. భూమి ఆయన మాట వింటుంది. నెర విడిచి దాతాను కుమారును కోరహు అబీరాము గుంపులను మింగమట్టి మింగేసింది. సముద్రాన్ని గద్దించి ఆగమంటే సముద్రం ఆగిపోయింది. అవునా? కనుక సమస్తము ఆయనకు సేవకులే. మనుషులే మిట్టి పడుతున్నారు, అల్పులైన మనుషులు మిట్టి పడుతున్నారు. ఎందుకు తెలుసా? ఈ స్వభావం అపవాది స్వభావం.
గర్వించే స్వభావం, అతిశయించే స్వభావం, నేను జ్ఞానిని అనుకునే స్వభావం సాతాను యొక్క స్వభావం. దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే మన యొక్క జ్ఞానం ఏ పాటిది? దేవుని యొక్క బలముతో, శక్తితో, ఔన్నత్యంతో పోల్చుకుంటే సృష్టిలో చిన్నివారమైన మనం ఏ పాటివారు? కానీ దేవుని మీద తిరుగుబాటు, దేవుని మీద వ్యాఖ్యానాలు, దేవుని మీద తోలనాడుట ఈనాడు ఎంతమంది ఉన్నారు? బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయములో అనుకుంటారు. సోదరుడా, సోదరి, సమస్తం ఆయనకు లోబడుతున్నాయి, మానవుని హృదయం ఆయనకు లోబట్టడం లేదు, తిరుగుబాటు చేస్తుంది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము చొప్పున నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభువు మనకిస్తున్నటువంటి గొప్ప వాక్యం ఎందుకంటే లోబడుటకు నేర్చుకోవాలి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించిపోయేవాడిని, నశించే ఉందును. 92వ వచనం ఎంతో గంభీరమైన వచనం. ఇఫ్ యువర్ లా హ్యాడ్ నాట్ బీన్ మై డిలైట్ ఐ వుడ్ హ్యావ్ పెరిష్డ్ ఇన్ మై అఫ్లిక్షన్. నా శ్రమల్లో నేను చచ్చిపోయేవాడిని. నీ ధర్మశాస్త్రం నాకు నెమ్మదినిచ్చింది, ఓదార్పునిచ్చింది, ఆదరణ ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, నిరీక్షణను ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. నాకు ధర్మశాస్త్రం దేవుని పిల్లలకు ఆనందము, దేవుని చిత్తము నెరవేర్చుట దేవుని బిడ్డలకు సంతోషదాయకం. దేవుని వాక్యాన్ని నెరవేర్చుటకు ఏడుస్తున్నారా? బాధపడుతున్నారా? అందుకే ప్రభు అన్నాడు, చిన్న బిడ్డల లాంటి వారు కాకపోతే మీరు పరలోక రాజ్యం మీది కాదన్నాడు. చిన్నపిల్లలను పిలవండి, మీరు ఏది అడిగిన ఇచ్చేస్తారు. అదే పెద్దవాళ్ళని అడగండి, ఎన్ని లెక్కలేస్తారు. నేను ఈ మధ్యన ఆశ్చర్యపోయాను. ఒక కోటీశ్వరుని కుటుంబంలో చిన్న సహాయం చేయమని అడిగితే వాళ్ళు చేయలేకపోయారు. నవ్వుకున్నాను నేను. అదే ఒక చిన్న మనసు కలిగిన వ్యక్తిని అడిగాను, చిన్న బిడ్డ లాంటి మనసు కలిగిన వ్యక్తిని అడిగాను, చాలా వెంటనే చేశారు. నేను అనుకున్నాను, చిన్న బిడ్డల వంటి మనసు ప్రభు అందుకే చెప్పాడేమో అని. కనుక గ్రహించండి, ధర్మశాస్త్రము సంతోషం ఇస్తుంది. దేవుడు ఇమ్మన్నాడు, నేను దేవునికి ఇచ్చాను అనే భావన ఎంత సంతోషం. దేవుని పనిలో నేను భాగస్తున్నయ్యాను, ఎంత సంతోషం. దేవుని యొక్క రాజ్యములో పౌరుడిగా ఉన్నాను, ఎంత సంతోషం. దేవుని వాక్యం మనకిచ్చిన నిరీక్షణ మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇవ్వకపోతే నువ్వు అసలు విశ్వాసం కాదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యము నిన్ను సంతోషపరచకపోతే నీవు అసలు విశ్వాసం అని చెప్పుకోవద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదివాను ఇది నాన్న. 9 వచనాలు చదవటానికి గంట పట్టింది నాకు. 9 వచనాలు, మొట్టమొదటి 9 వచనాలు చదవటానికి తెల్లవారుజామున కూర్చున్నాను. 1 అవర్ పట్టింది. ఎంత గొప్ప సందేశం. అది చదువుతున్నప్పుడు ఆనందం రెట్టింపైపోయింది, శక్తి రెట్టింపైంది ఆత్మలో. నేను మనవి చేస్తున్నాను, ధర్మశాస్త్రం సంతోషాన్ని ఇవ్వకపోతే నా శ్రమలో నేను ఎప్పుడో చనిపోయేవాడిని. మనకున్న పని ఒత్తిడి నుండి, మనకున్న ఆర్థిక ఒత్తిడి నుండి, మనకున్నటువంటి పరిస్థితులలో ఒంటరితనం నుండి మనలను విడిపించగలిగిన శక్తి కలిగింది ఏమిటో తెలుసా? ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం. వాక్యాన్ని ఆశ్రయించండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, వాక్యాన్ని చదువుతూ ఉండండి. జుట్టు తేనె ధారలు దొరికినట్టుంటుంది, క్రొవ్విన మెదడు దొరికినట్టుగా ఉంటుంది, ఎండిన ఎడారులలో సెలయేరులు ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు దేవుని యొక్క ఆత్మచేత మీ వశాన అనుగ్రహించబడతాయి. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువనయ్యా. దైవ ఉపదేశాలు మనల్ని బ్రతికిస్తాయి. మన పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన ఉపదేశాలు తీయండి, అవి మనల్ని బ్రతికిస్తాయి. నేను మీతో చెప్పినది చేయుడి. యెహోషువ గ్రంథంలో నేను చదువుతున్నాను, నేను మీతో చెప్పినది చేయుడి.
నేను మోషేతో చెప్పినట్టుగా మోషే చేశాడు. యెహోషువ నీతో చెబుతున్నాను, నీవు కూడా అదే చెయ్యాలి. గిద్యోను చెబుతున్నాడు, అతని యొక్క సేవకులు 300 మంది మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, నేను మీతో చెప్పినట్టుగా చెయ్యండి. దేవుని వాక్యము, ఉపదేశము, అది మనము అనుసరించినప్పుడు అది మనకు బ్రతుకునిస్తుంది. దేవుని వాక్యం మనకు జీవితాన్ని ఇస్తుంది, మనకు బ్రతకటం నేర్పిస్తుంది, ఆధారపడటం నేర్పిస్తుంది. వాటిని ఎన్నడూ నేను మరిచిపోలేదన్నాడు. దేవుని యొక్క ఉపదేశాలను నేను మరిచేవాడిని కాదన్నాడు. దేవుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి వాక్యాలు మనం మరిచిపోలేనటువంటివిగా మన జీవితాల్లో నిలిచిపోతాయి. నీ ఉపదేశాలను నేను వెదుగుతున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించుము. ఐ ఆమ్ యువర్స్, సేవ్ మీ, ఫర్ ఐ హ్యావ్ సాట్ యువర్ ప్రిసెప్ట్స్. దేవా, నేను నీ వాడనే, నన్ను రక్షించుము. ఎలా ఉంది మీకు ఈ పదం? నేను నీ వాడనే, నన్ను రక్షించుము. ఎందుకు రక్షించమంటున్నాడు తెలుసా? భక్తిహీనులు నన్ను సంహరించాలని పొంచి ఉన్నారు, నేను నీ శాసనాలు తలబోసుకుంటున్నాను, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశం అపరిమితమైనదని ఎరిగి ఉన్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించుము. సోదరుడా, సోదరి, నేను ప్రభువు బిడ్డను అని కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. నేను నీ కుమారుణ్ణి అని కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించాను, నీ ధర్మోపదేశం అపరిమితమైనది. ఐ హ్యావ్ సీన్ ఎ లిమిట్ టు ఆల్ పర్ఫెక్షన్, బట్ యువర్ కమాండ్మెంట్ ఈజ్ ఎక్సీడింగ్లీ బ్రాడ్. నీ యొక్క ధర్మ ఉపదేశం ఉందే, నీ కమాండ్మెంట్స్ ఉన్నాయే, అవి ఎంతైనా అపరిమితమైనటువంటివి. కనుక మన జీవితాలకు చాలిన దేవుడు మనకు దొరికాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరుడు, సహోదరి, ఆకాశములతో ప్రారంభించాడు, నిత్యము ఉండేదిగా ప్రారంభించి అన్నాడు, నీ వాక్యం అపరిమితమైనటువంటిది, ఆయన నీ లోకం పట్టజాలదు. సొలొమోను మహారాజు చెప్పాడు, మహాకాశములు పట్టజాలను వాడిని ఈ చిన్న మందిరంలో నేను ఎలా ఉంచగలుగుతాను అన్నాడు. ఆయన ధర్మోపదేశం మహా అపరిమితమైనది. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులైన ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. ప్రభు వీరిని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దేని సేవకులు లెక్చరర్ గారిని, కుమార్తెను, భార్యను మీరు దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీకు అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.